హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నా పేరు పరమేష్. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఖచ్చితంగా ఉపయోగపడిద్ది. మధ్యలో స్కిప్ కొట్టొద్దు, వీడియోలు ఆపేయొద్దు. చివరి దాకా చూస్తేనే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను, మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మీకు అందుతుంది. తమ్మునేళ్ళ చూసుకున్నట్లయితే విజయం సాధించడానికి అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి. ఆ విజయం సాధించే ముందు కనిపించే సంకేతాల గురించి చెబుతున్నాను. ఇప్పుడు విజయం సాధించే ముంగల రెండు దారులు అవపడతాయి ఫ్రెండ్స్. ఒకటి మంచి దారి, చెడ్డ దారి. మంచి దారిలోనే వెళ్ళాలని కోరుకుంటున్నాను. చెడ్డ దారి ఏంటంటే ప్రతి మనిషి కూడా రకరకాల బిజినెస్లు, రకరకాల జాబులు ఏదైనా చేద్దాం అనుకుంటాడు. మనుషుల్ని మోసం చేసి సంపాదించే డబ్బుతో ఖచ్చితంగా మనిషి పీస్ఫుల్గా సంతోషంగా ఉండలేడు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు నిద్రపోవాలన్నా కానీ వాళ్ళకి కనీసమైన నిద్ర అనేది పట్టదు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా భోజనం అనేది తినలేరు. తిన్నా కానీ అది మనిషి వంట పట్టదు, ఏదో ఒక రోగాల పరంగా పోతుంది. వాళ్ళు విజయానికి సాధించే ముంగల కనిపించే సంకేతాలు వచ్చేసేసి ఖచ్చితంగా చెడ్డదారి అనేది ముంగల అటే వెళ్ళాలని మనసు అనేది పీగుతూ ఉంటుంది. కానీ అలా చేయబాకండి. మంచి దారి కూడా ఉంటుంది. కొంతమంది మనస్సాక్షిని నమ్ముకొని మంచి దారిలో వెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. నేనైతే నా సజెషన్ వచ్చేసి మంచి దారిలోనే వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎంతోమంది మనుషులు చెడ్డదారిలో వెళ్ళి రకరకాలుగా జాబులని, అదేని ఇవని, గవర్నమెంట్ జాబులని, రాజకీయ నాయకులని, రకరకాలుగా అన్ని ఫీల్డ్లో రకరకాల ఫీల్డ్లు ఉన్నాయి. వాటిల్లో లంచాలకు అలవాటు పడ్డోళ్ళు కొంతమంది ఉన్నారు. అందరని చెప్పట్లేదు, కొంతమంది ఉన్నారు. కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఫ్రెండ్స్, మీకు విజయం సాధించే ముంగల ఒకటే తొలగిద్ది ఫ్రెండ్స్. మీకు అవసరమైనది చేయాలా, మీకు నచ్చింది చేయాలా. మీకు ఏది నచ్చింది చేసినా కానీ అది కూడా అవసరమైన పని, డబ్బులు వచ్చే పని, నచ్చిందే చేయండి. అవసరం లేని చేయొద్దు. ఇప్పుడు రకరకాల మనుషులు ఉంటారు, ఏది చేసినా కానీ అరే 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 అంటారు. అరే బాబు, ఎందుకు నీకు అది జాబ్ చేసుకోక నీకు అవన్నీ ఎందుకు రాదు, అది ఇది అని అంటానే ఉంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసిన వాళ్ళే జీవించాలా, వాళ్ళదే బతుక, వాళ్ళ గురించే గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళు మహా అయితే గట్టిగా వస్తే 1,00,000 వచ్చింది. ఆ 1,00,000తో ఎన్నో వాళ్ళకు ఉండే బాధలు, వాళ్ళకుంటే ఈఎంఐలు అని, అయ్యని ఇవని చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మంచిగా సాధించాలి, సాధిస్తే రకరకాల గురించి వాడు బాగుపడ్డాడు అదని ఇదని ఏదో ఒకటి అంటూ ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. మన మనస్సాక్షికి హ్యాపీగా ఉండే పని ఏది చేసినా కానీ అది మంచిగానే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటారు, సాఫ్ట్వేర్ జాబ్ అయిపోయి గవర్నమెంట్ జాబ్ అంటారు. అది చేస్తేనే మీకు మంచిగా ఉండేది, లైఫ్ సెటిల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ధోని గురించి తీసుకుందాం. క్రికెటర్ ధోని స్టార్టింగ్లో వాళ్ళ చాలా పేద కుటుంబం. వాళ్ళ నాన్న గ్రౌండ్ స్టాఫ్గా పనిచేశాడు. ఆ పని చేస్తుండగా వాటిల్లో వెళ్ళేవాడు. రోజు వాళ్ళ నాన్న చేసే పని చూస్తూ ఉండేవాడు. వాటర్ గ్రౌండ్ తడపడం, గ్రౌండ్లో సంబంధించింది ధోని యొక్క తండ్రి వాళ్ళ నాన్న ఆ పని చేయటం చూశాడు, గమనించాడు. వాళ్ళ నాన్న ధోనిని బాగా చదివించి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఎట్టకేలకు ధోనికి టీసీ అయ్యాడు. టీసీ టికెట్ కలెక్టర్ అయ్యాడు రైల్వే జాబు. ఖచ్చితంగా కొన్నాళ్ళు అయితే చేశాడు. విడిగా క్రికెట్ అనేది కూడా ఆడుతూనే ఉన్నాడు. రైల్వే జోన్స్ తరపున కూడా క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. దానికి ఆ ప్రాక్టీస్ టైంకి ఆడే ఆటకి ధోని చేసే డ్యూటీ టైమింగ్కి అసలు పొంతన కుదరలేదు. ఒకరోజు బాగా ఆలోచించుకున్నాడు. గవర్నమెంట్ జాబ్ అయినటువంటి ఇది రైల్వే జాబు టీసీగా చేయటము బెటరా, లేదంటే దానికి ఎంతో ఇష్టమైనటువంటి బాగా వచ్చినటువంటి క్రికెట్ ఆట వైపు, క్రికెట్ గేమ్ వైపు వెళ్ళటం మంచిదాని ఏదైతే బెటర్ అని ఆలోచించుకున్నాడు. ఒకరోజు బాగా ఆలోచించుకొని టీసీ జాబ్కి రిజైన్ చేసేసాడు. అది వాళ్ళ నాన్నకి తెలిసి చాలా బాధపడ్డాడు. ధోనిని తిట్టాడు కూడా. కానీ వాళ్ళ నాన్నని నాన్న ఏదో ఒక రోజు మీరు నా గురించి గొప్పగా చెప్పుకుంటారు, ఆ రోజు కోసం నేను వెయిటింగ్ చేస్తున్నాను, ఆ రోజు కోసమే నా ప్రయత్నం అని ధోని చెప్పాడు. ధోని చాలా మందికి ఇన్స్పిరేషన్ ఫ్రెండ్స్, చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట. ధోని వచ్చేసేసి ఒక్కొక్కటి అలాగా గేమింగ్ డెవలప్ అవ్వకుండా విజయానికి సాధించే ముంగల గవర్నమెంట్ జాబ్లో కూడా విజయమే. అది చేస్తే విజయమే.
కానీ ఎన్ని వస్తాయి, మహా అయితే లక్షల్లో వచ్చేది. కానీ ధోని గేమ్ ఇష్టపడింది డబ్బుల కోసం కాదు, తనకు ఆట ఇష్టం కాబట్టి ఇష్టపడ్డాడు. తర్వాత గేమ్లో సక్సెస్ అయ్యాడు. ఇండియాకి వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ కెప్టెన్ ధోనియే. వికెట్ కీపర్ కూడా చాలా విజయాలు సాధించాడు. ఏ ఫార్మెట్లో చూసుకున్న ధోనికి అనేది కప్ సాధించాడు. కెప్టెన్గా చాలా విజయం సాధించాడు. వాళ్ళ నాన్న చాలా గర్వపడేంత స్థాయికి ఎదిగాడు. ఇండియాకి వాళ్ళ నాన్నకే కాదు, ఇండియాని గర్వించదగ్గ గొప్ప క్రికెటర్ అయి సాధించాడు. ఆ ధోని లైఫ్నే విజయ రహస్యం మనం అవగాహనగా మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. విజయం సాధించే ముంగల 2 అనే దారులు కనపడతాయి. తనకు వచ్చినటువంటి ఆ గవర్నమెంట్ జాబ్ అయినటువంటి టీసీ జాబు, అది ఎంతో ఆడ వస్తేనే చాలా మంది గోల్ అచీవ్మెంట్. గవర్నమెంట్ జాబ్ అంటే ఇంకా చనిపోయేదాకా ఇంకా జీతం వస్తూనే ఉంటుంది. రిటైర్ అయ్యేదాకా జీతం అనేది వస్తూ ఉంటుంది. రిటైర్ అయినాక కూడా పెన్షన్ అనేటువంటిది వస్తూనే ఉంటుంది. అలాంటి మంచి జాబ్ను వదులుకొని క్రికెట్ వైపు వెళ్ళినాక ఎంతోమంది కాంపిటీషన్ ఉంటారు. అయినా కానీ తనకు నచ్చిన ఆట ఆ గేమ్ కోసం వెళ్ళి విజయం సాధించాడు. ఇప్పుడు ధోని ఎన్నో కోట్లు సంపాదించాడు. అది ధోని యొక్క లైఫ్ ఇన్స్పిరేషను. ఖచ్చితంగా విజయం సాధించే ముంగల రకరకాల దారులు అవ్వబడుతుంది. చెడ్డ దారులు సంపాదించిన వాళ్ళకి కంటి మీద కునుకుండదు, సరైన నిద్ర ఉండదు, సరైన తిండి ఉండదు, తిన్నా కానీ ఒంటికి పట్టదు, ఏదో ఒక రోగాలు వస్తూనే ఉంటాయి. కానీ ధోని మటుకి ఆ గేమ్ అనేది తనకిష్టం, క్రికెట్ అనేది ఇష్టం కాబట్టి అలా వెళ్ళాడు. ఖచ్చితంగా విజయం సాధించాడు. మనం కూడా అదే ఫ్రెండ్స్. ఇప్పుడు రకరకాల మంది చెబుతారు, అరే గవర్నమెంట్ జాబ్ ఎందుకు మానేసావు, ఏంది ఎందుకు అవసరమా నీకు అనేటటువంటి ధోనిని చాలామంది అన్నోళ్ళు, చాలామంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే మన లైఫ్లో కూడా వచ్చినట్లయితే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మనం ఏదన్నా విజయం సాధించాలనుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. మన ఏం అనేది ఒకటి ఉంటుంది. ఆనందంగా ఆ పని చేస్తే మన మనసు ఆనందంగా ఉంటుంది, సక్సెస్ అవుతాం, డబ్బులు కూడా వస్తాయి. కానీ మనసుకి ఇష్టం లేనటువంటి పనే జనానికి నచ్చిద్ది. సరే, జనం చెప్పినట్టుగా మనం విని వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళకి ఆనందంగానే బతికి వాళ్ళకి నచ్చినట్టుగానే ఉండి గవర్నమెంట్ జాబో లేకపోతే ఏదన్నా జాబో ప్రైవేట్ జాబో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం. కానీ ఆటికాటి ఖర్చులకే సరిపోతాయి. కానీ మనకు గ్రోత్ అనేది ఉండదు. మనకు గ్రోత్ అనేది ఉండాలంటే ఖచ్చితంగా మనకు నచ్చిన జాబు, మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. దానిలో ఇంట్రెస్ట్ ఉంటే ఏంటంటే మనం దానిలో ఎప్పటికైనా పీక్ లెవెల్కి స్టేజ్ అచీవ్మెంట్ అవుతాం. నచ్చని జాబులో అసలు ఎప్పుడు ఏ కాడికి పని తప్పించుకుందాం అనే ఉంటాం. కానీ నచ్చిన పనిలో ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం మనం జాయిన్ అయితే, అంటే జాబ్ అయినా కానీ లేదా మనం బిజినెస్ అయినా కానీ ఫస్ట్ అనేది ఒక స్టెప్ అనేది వేస్తే మనం ఎన్ని కష్టాలు వచ్చిన కష్టాలు అనేది వస్తాయి. నచ్చిన పని చేస్తే ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను మనం తప్పించుకోవాలి. మనం వాటిని గురించి పట్టించుకోకూడదు. జనం అనే మాట మనకి ఈ చెవుతో ఒక చెవుతో వినాలి, ఒక చెవుతో వదిలేయాలి. వదిలేయాలి. ఎందుకంటే మనకి ఏదైతే మనకి ఇంపార్టెంటో మనకు అదే చేయాలి, మనకు నచ్చిన పనే చేయాలి. మన లైఫ్లో ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్ రకరకాలుగా ఉన్నారు మనుషులు వచ్చేసేసి. మనుషులు చాలా రకాలు ఉన్నారు. ఇప్పుడు చెడ్డదారిలో వెళ్ళి చెడ్డదారిలో వెళ్ళే చెడ్డోళ్ళు ఉన్నారు, మంచి దారిలో వెళ్ళే మంచోళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా మంచి దారినే ఎన్నుకోండి, విజయం సాధించండి. ఏ పని అయితే ఏ ఫీల్డ్ అయితే మీకు ఇష్టమో అందులో ఎనీ ఫీల్డ్లో కూడా మంచి గ్రోత్ ఉంటుంది. ఏ ఫీల్డ్లో దేన్ని తక్కువ చేయడానికి లేదు. ఏ చిన్న పని అయినా ఏదైనా కానీ ఏ ఫీల్డ్ అయినా కానీ ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. నేను ముందు దీనికి సంబంధించిన విజయం సాధించే దానికి సంబంధించిన వీడియోలు ఇంకా మరిన్ని చేస్తాను. ఇంకా రకరకాల వీడియోలు చేస్తాను. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు వచ్చేసి పరమేష్. డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ అండ్ టూల్స్ బై పరమేష్ అనే ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.